నువ్వు మాట్లాడే మాటలే నీ శత్రువులు. ఈ 12 రహస్యాలు గనక నువ్వు బయట పెట్టావంటే ఇక అంతే అని తెలుసుకో. నీ రహస్యమే నీకే తెలియని నీ అసలు శక్తి. అవును, మీ జీవితం విఫలం అవ్వడానికి అసలు కారణం మీ శత్రువులు కాదు. అవును, మీ సొంత మాటలే అని నేను చెప్పినట్లయితే మీరు నమ్ముతారా? నిజమేనండి. మనిషి ఓటమి మొదలయ్యేది తన బలహీనతలు, కలలు, సంబంధాలు, రహస్యాలు ప్రపంచానికి చెప్పడం మొదలైనప్పుడే. కాబట్టి చివరి వరకు వినండి. తన రహస్యాలు బయట పెట్టేవాడి ఓటమి ఖాయం. ఈరోజు ప్రపంచంలో మన ఆనందంలో కూడా ఇతరులు ఈర్ష్యను కనుక్కుంటున్నారు. మన నవ్వులో లోపాలు వెతుకుతున్నారు. అందుకే మీ జీవితం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే, మిమ్మల్ని ఎవ్వరూ కదిలించలేకుండా చేయాలి అంటే, వచ్చే కొన్ని నిమిషాలు మీకు ఒక వరంగా మారుతాయి. ఎందుకంటే నేను మీకు చెప్పబోతున్న ఈ 12 ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా వినండి. వీటిని ఎప్పటికీ కూడా ఇతరులకు బయట పెట్టకుండా ఉంచుకోవాలి. మీరు వీటిని అలవాటు చేసుకుంటే మీ జీవితంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని అస్సలు ఆపలేదు. మరి మీరు మీ అతి గాఢమైన బలహీనతను ఎవరికైనా చెప్పేశారనుకోండి, ఆ వ్యక్తి మీ ముందు నవ్వుతూ వినేస్తాడు, స్నేహితుల్లా నటిస్తాడు. కానీ వెనక్కి తిరిగి అదే బలహీనత మీపై ఆయుధంగా మారుతుంది. మీ కళ్ళను ప్రపంచానికి చెప్పేశారు అనుకోండి, కొందరు చప్పట్లు కొడతారు. కానీ చాలామంది మీ ధైర్యాన్ని బద్దలు కొడతారు. ఇది నీ సామర్థ్యానికి మించినది అని. మీ సంతోషాలను అందరికీ చూపేశారనుకోండి, తరువాత అదే సంతోషం దుష్ట దృష్టికి గురైపోతుంది. అవును, రహస్యాలు, సంపద, బలహీనతలు బయట పెడితే మనిషిని ఎవ్వరూ కూడా రక్షించలేరు. కాబట్టి ఈరోజు నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్న 12 విషయాలు కేవలం మాటలు మాత్రమే కాదు. అవి మీ జీవితానికి రక్షణ కవచం. ఇవి మీ షీల్డ్. ఇవే మీకు రక్షణ కవచాలు. ఎందుకంటే ఈ 12 విషయాలు మీ మొత్తం జీవిత దశను మార్చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి. మొదటిది, మీ బలహీనతలను ఎప్పుడూ కూడా రహస్యంగా దాచుకోవాలి. మనిషి చేసే అతిపెద్ద తప్పు ఏంటి అంటే, తన బలహీనతలను ప్రపంచానికి చెప్పడమే. ఉదాహరణకు, మీరు నాకు త్వరగా కోపం వస్తుందని చెప్పేశారనుకోండి, ఇక తరువాత ఆ వ్యక్తి మీపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే అదే కోపాన్ని రెచ్చగొడతాడు, అస్త్రంగా వాడుకుంటాడు. మీ బలహీనతల్ని ఎప్పుడూ కూడా బయట పెట్టకూడదు. అది ఇతరులకు ఆయుధం అవుతుంది. ఒక చిన్న కథ ద్వారా చెప్పనా? ఒక రాజు తన సభలో నాకు చీకటి భయమని చెప్పేశాడు. శత్రువులకు అది అవకాశం అయిపోయింది. యుద్ధం రాత్రి సమయంలో చీకటిని ఉపయోగించి రాజును ఓడించేశారు. కాబట్టి అందుకే మీ బలహీనతలను, భయం, సోమరితనం, కోపం, వీటిల్ని మీ రక్షణకు ఉపయోగించండి. కానీ ఎవ్వరికీ కూడా చెప్పొద్దు. జాగ్రత్త. మీ బలహీనత మీ ప్రైవేట్ ప్రాపర్టీ. దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి తప్ప అందరికీ చెప్పకూడదు. ఇక రెండవది, మీ కలలు, మీ లక్ష్యాలను దాచుకోండి. ఈ రోజుల్లో మనం చేసేది ఏంటి అంటే, కొత్త ఐడియా వచ్చిందంటే చాలు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తాం, అందరికీ చెప్పేస్తాం, నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అని. కానీ నిజం, కళ సాకారం అయ్యే వరకు దాన్ని బయట పెట్టడం అతి పెద్ద మూర్ఖుల లక్షణం. అవును, యోజనలను అనగా ప్లాన్స్ని పూర్తయ్యే వరకు రహస్యంగానే ఉంచాలి. కలలు సున్నితమైనవి. ఇతరులు వాటిని బద్దలు కొట్టడానికి వేల మాటలు చెప్తారు. ఒకరు తన బిజినెస్ ప్లాన్ అందరికీ చెప్పేశాడనుకోండి, ఇక బంధువులు నీకు డబ్బు లేదన్నారు, స్నేహితులు నీ సామర్థ్యం కాదన్నారు. ఫలితం, అతడు బిజినెస్ పెట్టలేదు. అందుకే కలలను ముందు కష్టపడి పోషించండి, మూలాలు బలపరచండి, ఫలాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రపంచానికి చూపండి. ఇక మూడవ విషయం, కుటుంబ రహస్యాలను దాచిపెట్టుకోవాలి. దాదాపు ప్రతి మనిషి చేసే ముఖ్యమైన తప్పిది. భార్యాభర్తల మధ్య వివాదం, సోదరుల మధ్య మనస్పర్ధలు, ఇవన్నీ కూడా ఇతరుల ముందు బయట పెట్టేస్తాం. కానీ మీరు కుటుంబ విషయాలు బయట చెప్పడం మొదలు పెడితే ఇతరులు అందులో విషం కలుపుతారు. అవును, ఇంటి మాట ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంచాలి. అప్పుడే ఇల్లు అనేది సురక్షితంగా ఉంటుంది. ఒక మహిళ తన స్నేహితురాలికి భర్తతో గొడవ గురించి చెప్పింది. ఇక తన స్నేహితురాలు ఈ విషయం ఇతరులకి చెప్పేసింది. చూస్తుండగానే మొత్తం కాలనీలో ఈ వార్త మొత్తం వ్యాపించేసింది. ఫలితం, ఆ దంపతుల సంబంధం మరింత బలహీనమైంది. మీ కుటుంబం మీ బలం. దాని లోపాలను ప్రపంచానికి చూపొద్దు. ప్రేమ విషయాలు హృదయంలో ఉంచండి.
సమస్యలు కలిసి పరిష్కరించండి. ఇవి మొదటి 3 విషయాలు. బలహీనతలు, కలలు, కుటుంబ రహస్యాలు. వీటిని బయటపెడితే అవి మీకు నష్టం కలిగిస్తాయి. దాచుకుంటే మీ బలమవుతాయి. మరి ఈ మూడిటిలో ముందుగా ఏది దాచుకోవాలని నిర్ణయించారు? మీరే ఆలోచించండి. మీ జీవితాన్ని, కుటుంబాన్ని మీరే కాపాడుకోవాలి. ఇక అలానే మిగతా విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు ఎన్ని తప్పులు చేశారో మీరే ఆలోచించి తెలుసుకోవాలి. జీవితంలో అతి పెద్ద భారం ఏంటి అంటే లోకులేమనుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అన్న ఆలోచన. ఎంతమంది దీని భయంతో తమ నిజమైన నిర్ణయాలు తీసుకోలేదు? మనసు ఎప్పుడు అడుగుతుంది, ఇది చేస్తే హాస్యాస్పదం అవుతానా, విమర్శలు వస్తాయా అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఇతరుల అభిప్రాయాల భయంతో జీవించేవాడు ఎప్పుడూ కూడా తన కోసం అస్సలు జీవించలేడు. మీరు ఎంత మంచివారైనా ప్రపంచం ఏదో ఒకటి మాట్లాడుతుంది. అందుకే మీ ఆత్మకు శాంతి ఇచ్చేది, మీ భవిష్యత్తును బలపరిచేది మాత్రమే చేయండి. ఇక 4వ విషయం, ప్రపంచ అభిప్రాయాల కంటే మీ కర్మ ముఖ్యం. అభిప్రాయాలు మారుతాయి, కానీ మీ పని ఫలితాలు శాశ్వతం అని ఆలోచించండి. లోకుల మాటలకు మీరు భయపడి ఉంటే అంత శక్తివంతమైన రాజ్యాన్ని రాజు నిర్మించగలిగేవాడా? అతను ఎప్పుడు మనకు మార్గదర్శకుడుగా ఉండేవారా? ఎప్పుడూ కూడా విమర్శలను విస్మరించి లక్ష్యంపై మీరు దృష్టి పెట్టండి. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఇతరుల మాటల్ని అస్సలు మీరు పట్టించుకోవద్దు. మీ దారిన మీరు వెళ్ళిపోతూ ఉండండి. మనిషి అతిపెద్ద ఆయుధం దృఢ నిశ్చయం. అది మీలో మేల్కొంటే ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. మీరు మీ కళ్ళ కోసం జీవిస్తున్నారా, లేదా ఇంకా అభిప్రాయాల భారంతో కృంగిపోతున్నారా? ఉంటే ఇప్పుడే లేచే సమయం. ఎందుకంటే ప్రతి క్షణం పోతే మళ్ళీ వెనక్కి రాదు. ఇక తర్వాత విషయం మీ జీవిత దృక్పథాన్ని మారుస్తుంది. ఎందుకంటే అసలు విజయం శత్రువులపై కాదు, మన మనసుపై అని గుర్తుపెట్టుకోండి. మనిషి ఒంటరిగా అంతగా తప్పుడు సాంగత్యంలో పడిపోతాడు. ఇక 5వ విషయం, సాంగత్యం అనుసరించి రంగు మారుతుంది. చిన్నప్పటి నుంచి అమ్మలు చెబుతూ ఉంటారు, తప్పుడు సాంగత్యం చేయకు, నీ భవిష్యత్తు చీకటవుతుంది అని. కానీ ఈ రోజుల్లో మనం దాన్ని తేలికగా తీసుకుంటాం. అవును కదా? తప్పుడు సాంగత్యం అతి ప్రమాదకరమైన విషయం. మీ చుట్టూ నలుగురు సోమరులు ఉంటే మీరు కష్టపడలేరు. మద్యపానులు ఉంటే మీరు కూడా అందులో పడతారు. సాకులు చెప్పేవారు ఉంటే మీ జీవితం సాకుల్లో మునిగిపోతుంది. ఒకసారి ఒక రాజు తన కుమారునికి పాఠం నేర్పడానికి మంచి మామిడి పండు, చెడిపోయిన మామిడి పండు తెప్పించి ఒకే బుట్టలో పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత మంచి మామిడి పండు కూడా చెడిపోయింది. ఇక రాజు అన్నాడు, ఇదే సాంగత్యం ప్రభావం. ఇది కథ కాదు, జీవితం యొక్క సత్యం. మీరు ఎంత బలవంతులైనా సరే తప్పుడు సాంగత్యం మిమ్మల్ని లోపల నుంచి ఖాళీ చేస్తుంది. మీ జీవితంలో మీ సమయం, శక్తి, లక్ష్యాలు నాశనం చేసే వ్యక్తులు ఉన్నారా? ఉంటే వారితో దూరం పాటించడమే చాలా మంచిది. చెడు సాంగత్యం నరక ద్వారాలను వెంటనే తెరుస్తుంది. అందుకే చాలామంది ఎంత కష్టపడినా విజయం సాధించలేరు. ఇక తర్వాతది మీ ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసే అలవాటు గురించి. దీన్ని సమయానికి వదిలేయకపోతే విజయ ద్వారాలు మూసుకుపోతాయి. జీవితంలో అతి కష్టమైన పని మన లోపలి అగ్నిని నియంత్రించడం. మనలో 2 అగ్నులుంటాయి. ఒకటి విజయం వైపు నడిపిస్తుంది, మరొకటి కోపం, ఈర్ష్య, ద్వేషంలో ముంచేస్తుంది. అవును కదా? అగ్ని, కోపం 2 చిన్నవైనా వీటితో ఆడుకో, అవి మొత్తం ఊడిదం చేసేస్తాయి. ఎన్ని సంబంధాలు ఒక్క క్షణం కోపంతో తెగిపోతాయి ఆలోచించండి. ఎన్ని కెరీర్స్ అహంకారంతో నాశనమవుతాయి మీరే ఆలోచించండి. ఇక 6వది కోపం. మూర్ఖత్వంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. మనసును నియంత్రించకపోతే విజయం దూరమవుతుంది, ప్రస్తుతం కూడా కాలిపోతుంది. ఆలోచన లేకుండా మాట్లాడేవాడు అతని దగ్గరి వారిని గాయపరుస్తాడు, తరువాత ఒంటరిగా మిగులుతాడు. మరొక వైపు మనసును సమన్వయంతో నియంత్రిస్తే మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు, గౌరవం పొందుతారు. సమన్వయం సాధారుణ్ణి అసాధారణిగా మారుస్తుంది. అందుకే చెప్పేది జాగ్రత్తగా వినాలి. చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకోవాలి. రాజు బలం కత్తిలో కాదు, ధైర్యంలో, బుద్ధిలో. అందుకే ఒక సాధారణ బాలుణ్ణి అఖండ భారత సామ్రాట్టుగా మారుస్తారు. ఇక 7వ విషయం, మనిషి అతిపెద్ద శత్రువు అతని అసంయమిత.
మనసు మనం బయటి శత్రువులతో పోరాడతాం, కానీ లోపల శత్రువులతో పోరాడతాం. లోభం, కోపం, ఈర్ష, సోమరితనం ఇవి మన ఆత్మను పూర్తిగా ఖాళీ చేస్తాయి. మీరు ఈ రోజు నుంచి వీటిపై విజయం సాధిస్తే ప్రపంచం మిమ్మల్ని అస్సలకి ఆపలేదు. మనసు యజమాని అయితే ప్రపంచ యజమాని అవుతాడు. కానీ మనసుపై విజయం సులభం, అంతకన్నా సులభం కాదు. రోజువారీ అభ్యాసం, లాజిక్, ధైర్యం, సంయమనంతో మనసుని సాధన చేయండి. ఎవరి కోరికలనైతే నియంత్రించి ముందుకు సాగుతారో వాళ్లే గెలుస్తారు. మీరలా ఎందుకు కాలేదు? భేదం మీ లోపలి శత్రువులను గుర్తించడమే. అవును కదా? గుర్తుపెట్టుకోండి, మీ రహస్యాన్ని ఎప్పుడూ కూడా ఇతరులతో షేర్ చేసుకోవద్దు. అది మిమ్మల్ని రక్షిస్తుంది, ముందుకి నడిపిస్తుంది. జీవితం యొక్క అతి పెద్ద గేమ్ రహస్యాలదే. అవును కదా? రహస్యం మీ దగ్గర లేకపోతే మీ జీవితం ఇతరుల చేతుల్లో పావులా మారుతుంది. ఆలోచించు. మీరు మీ ప్రతి ప్లాన్, కళ, బలహీనత అందరికీ చెప్పేశారనుకోండి, మిగిలేదేంటి? ఇతరులు మీ ఆలోచనలను దొంగిలిస్తారు, బలహీనతలను ఆయుధాలుగా మారుస్తారు, కళ్ళను బద్దలు కొడతారు. మీరు ఎంత దాచుకుంటారో ప్రపంచం మిమ్మల్ని అంత గౌరవిస్తుంది అని తెలుసుకో. మాటల మధ్య మౌనం కూడా మాట్లాడుతుంది. ప్రతి పాఠం జీవితానికి కొత్త మలుపునిస్తుంది. ఎన్నిసార్లు మీరు మీ ప్లాన్స్ స్నేహితులకు చెప్పి తర్వాత నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి? ఆలోచించు. ఇది కష్టం, నీకు ఇది సాధ్యం కాదు అని ఈ ఒక్క మాట మీ కష్టాన్ని చల్లారుస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇక 8వది యోజన, అనగా ప్లాన్ పూర్తయ్యే వరకు రహస్యంగా ఉంచితేనే సులభం. మరో గాఢ సత్యం మీ విశ్వాసం, మీ అతిపెద్ద క్యాపిటల్. మీరు ఇతడు నా అతి విశ్వాస పాత్రుడు అని చెప్తే ఇతరులు అతని గురించి చెడు మాట్లాడి మీ విశ్వాసాన్ని చెదరగొడతారు. అవును కదా? విశ్వాసాన్ని ప్రపంచ దృష్టి నుంచి రక్షించు. అది నీకు కవచం, నీ ఆయుధం. మరొక విషయం, సంతోషాలను అందరికీ చూపడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కొత్త జాబ్, కార్ అంతా పోస్ట్ చేసేస్తాం. కానీ అందరి దృష్టి శుభం కాదని మర్చిపోతాం. అవును కదా? సుఖాన్ని దాచి జీవించు. దుష్ట దృష్టి అతి వేగవంతమైన బాణం. మీరు ఈ నీతుల్ని అలవాటు చేసుకుంటే మీ బలాన్ని రక్షించుకోవడమే కాదు, కలలను కూడా సాకారం చేసుకుంటారు. జీవితంలో అతిపెద్ద పాఠాలు మన తప్పులే నేర్పుతాయి. కానీ ఆ తప్పులను అందరి ముందు డమ్ పెట్టి మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బలహీనతలు, వైఫల్యాలను దాచేవాడే వాటిని బలంగా మార్చుకుంటారు. ఎంతమంది తమ వైఫల్యాలను అందరికీ చెప్తారు? నా ఉద్యోగం పోయింది, బిజినెస్ ఫెయిల్ అయింది, సంబంధాలు తెగిపోయాయి అని. తర్వాత ఏమవుతుంది? ముందు సానుభూతి, వెనక హాస్యం. కొందరు మీ బలహీనతను ఆయుధంగా చేస్తారు. అవును కదా? ఇక 9వ విషయం, వైఫల్య బాధ. మీరే భరించండి. అది మీ లోపలి అగ్ని. దాన్ని బయట ఏడ్చి వదిలేస్తే అగ్ని ఆరిపోతుంది. దాచుకుంటే మిమ్మల్ని శక్తివంతునిగా మారుస్తుంది. వైఫల్యాన్ని ఆయుధంగా మార్చేవాడే అసలు విజేత. ఒక చిన్న కథ చెప్పనా? ఒక రాజు యుద్ధంలో ఓడిపోయారు. ప్రపంచం హాస్యం చేసింది, ఇతడు రాజు కాదు అని. కానీ ఒకరు వచ్చి అన్నారు, ఓటమిని బయట చూపకు, దాన్ని లోపల అగ్నిగా మార్చు అని. ఇక అదే ఓటమి ఆ రాజుని శక్తివంతునిగా మార్చింది, రాజ్యాన్ని ఏలేలా చేసింది. వైఫల్యాన్ని నువ్వు రహస్యంగా మార్చుకోవాలి. తిరిగి వచ్చినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ప్రజలు మీ విజయానికి చప్పట్లు కొడతారు, వైఫల్యానికి హాస్యం చేస్తారు. అందుకే ఓటమిని హృదయంలో బందీ చేసి విజయం రోజు హీరోగా విడుదల చేయండి. ఇక తర్వాత విషయం ఏంటి అంటే, తక్కువ మాట్లాడడమే అతి పెద్ద బలం. ఎందుకంటే మన నాలుకే మన అతిపెద్ద శత్రువు అవుతుంది కాబట్టి. అవును. ఇక 10వ విషయం, జీవితంలో అతి ప్రమాదకరమైన ఆయుధం కత్తి, అలానే గన్. ఇవి కావు, మీ నాలుక. మీరు మాట్లాడేది మీకు సంబంధాలు సృష్టిస్తుంది, అలానే శత్రువుల్ని కూడా మీకు తెచ్చిపెడుతుంది కూడా. జ్ఞానవంతుడు ఎప్పుడూ కూడా తక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే మాటలు ఒకసారి బయటకు వచ్చాయంటే అవి తిరిగి అస్సలు రావు. ఎన్నిసార్లు కోపంలో మాట్లాడి పశ్చాత్తాపపడ్డారు? మీ ప్లాన్స్, రహస్యాలు మీ నాలుకతో బయటపడి మీకు వ్యతిరేకంగా మారాయి. అవును కదా? మూర్ఖుడిని మాటలతో గుర్తించొచ్చు, జ్ఞానవంతుణ్ణి మౌనంతో అని చెబుతారు. ఒక రాజు సభలో ఒక పండితుడు, రైతు ఉన్నారు. రాజు ఆ ఇద్దరిని మీ జ్ఞానం చూపండి అన్నారు. ఇక పండితుడు ఎన్నో మాట్లాడారు, శాస్త్రాలు చెప్పారు. కానీ రైతు మౌనంగా ఉండి
అసలు జ్ఞానం తక్కువ, మాటలతో ఉపయోగపడేది అన్నారు. రాజు రైతుని విజేతగా ప్రకటించారు. ఎందుకంటే పండితుడు మాటలతో చూపాడు, రైతు మౌనంతో. తక్కువ మాట్లాడడం యొక్క బలం ఇది. మీరు మౌనంగా ఉంటే మీ తదుపరి చర్య ఎవ్వరికీ తెలియదు. మౌనం మూర్ఖుణ్ణి జ్ఞానవంతునిగా, అనవసర మాటలు జ్ఞానవంతుని మూర్ఖుడుగా మారుస్తాయని చెప్పారు. ఇక 11వ విషయం, ప్రపంచం మీ సంతోషాలకు చప్పట్లు కొడుతూ మీ సమస్యలకు తమాషా చేస్తుంది. అవును, కుటుంబ సమస్యలు బయటపడితే మొత్తం వంశమే మునిగిపోతుంది. ఎంతమంది ఇంటి చిన్న సమస్యలను బయట చెప్తారు? డబ్బు సమస్యలు, సోదరుల గొడవలు, దంపతుల మధ్య అపార్థాలు. ఇక ఇవి విన్న తర్వాత ముందు సానుభూతి, వెనుక హాస్యం. లేదా మీ సమస్యలను బలంగా చేసుకుంటాను. ప్రతి కుటుంబంలో సమస్యలనేటివి ఉంటాయి. ఆర్థిక సంబంధాలు, ఆలోచనలు ఇలా ఉంటాయి. జ్ఞానం ఏంటి అంటే వాటిని ఇంటి గడపలోనే ఉంచండి. బాగు చేసుకోవాలన్న ఓడను ఒడ్డున చేరితే సముద్రం దాటుతుంది. సముద్రంలో లీక్ అయితే మునిగిపోతుంది. కుటుంబం కూడా అలాంటిది. బయటకు తీసుకువెళ్తే మరిన్ని రంధ్రాలు పడతాయి, చిన్నాభిన్నమైపోతుంది. అవును కదా. ఒక పేద కుటుంబంలో ఎప్పుడూ డబ్బు గొడవలు, కానీ వారు బయటికి చెప్పలేదు. ఇంట్లోనే కూర్చొని పరిష్కరించుకున్నారు, కలిసి కష్టపడ్డారు. తరువాత సంపన్నులయ్యారు, డబ్బు సంపాదించారు. అక్కడే ఉన్న మరో కుటుంబ సమస్యలను బయట చెప్పేసింది. బంధువులు హాస్యం చేశారు, పొరుగువారు హేళన చేశారు. సమస్యలు ముగియలేదు. తేడా రహస్యాలు రక్షించడమే పాఠం. కుటుంబ సమస్యలను ఇంట్లోనే పరిష్కరించుకోవాలి. అది మీ బలం అవుతుంది. మీరు ఈ విషయాలను కనుక అలవాటు చేసుకుంటే మీ జీవితం, మీ కుటుంబ భవిష్యత్తు మెరుస్తుంది కూడా. మీరు చాలా సంతోషంగా, హాయిగా, ఆనందంగా కూడా ఉండగలరన్నమాట. ఇక ఆఖరిగా 12వ విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. జీవితంలో అతిపెద్ద విచిత్రం ఏంటి అంటే మనం దానం చేస్తాం, మంచి చేస్తాం, పుణ్యం చేస్తాం. కానీ ఉద్దేశం సహాయం కాదు, షో ఆఫ్ అన్నమాట. అర్థం కాలేదా? ఎన్నిసార్లు ఆకలి ఉన్నవాడికి ఆహారం ఇచ్చే ముందు కెమెరా ఆన్ చేస్తాం, పేదవాడికి సహాయం చేసి ఫోటో తీసుకుంటాం. అవును కదా, సోషల్ మీడియాలో పెట్టడానికి. సత్యమైన పుణ్యం రహస్యంగా ఉండేది. షో ఆఫ్ పుణ్యం పాపం కంటే భారమైనది. మీరు సహాయం చేసి దాన్ని ప్రకటించడం మొదలు పెడితే అది నిస్వార్థమా లేక డీలానా? నేను ఇచ్చాను, ప్రపంచం నన్ను గ్రేట్ అనాలి అని మీరు అనుకుంటున్నారా? దానాన్ని దాచుకో, పుణ్యాన్ని రహస్యం చెయ్యి. అది దేవుని దగ్గరకు నిన్ను చేరుస్తుంది. పుణ్యం చేసేది ప్రజల చప్పట్ల కోసం కాదు అని నువ్వు గుర్తుపెట్టుకోండి. సో విన్నారు కదండి, అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.